బీసీలపై దెబ్బ పడితే అబ్బా అనేలా ఉరికిస్తామంటున్న బోడె రామచంద్ర యాదవ్. బీసీ బిడ్డలపై అంత బరి తెగింప? బీసీలంటే అంత చులకన? బలహీన వర్గాలపై చంద్రబాబు సామాజిక వర్గం వారి దాడులు. బీసీల కోసం తెస్తామన్న రక్షణ చట్టం ఏమైంది? బీసీలపై చిన్న గీత పడినా సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. బీసీలే లక్ష్యంగా ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో దాడులు జరిగాయి. టీడీపీ కార్యకర్తలు, స్థానిక నేతలు బరితెగించి బీసీలపై దౌర్జన్యానికి, భౌతిక దాడులకు దిగారు. ఈ రెండు వేర్వేరు ఘటనలే అయినా చేసింది మాత్రం ఒకే సామాజిక వర్గం వాళ్ళు. దాడికి గురైంది కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు. ఇక్కడ దాడికి గురైంది బీసీలైతే దాడి చేసింది చంద్రబాబు సొంత సామాజిక వర్గం అయిన కమ్మ వాళ్ళు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన చీమలదిన్నె మహర్షి అనే రజక సామాజిక వర్గానికి చెందిన యువకుడిని రోడ్డు మీద వెళ్తూ ఆటో తగిలిందనే కారణంతో స్తంభానికి కట్టి 2 గంటల పాటు విచక్షణారహితంగా చితకబాదారు. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో తరతరాలుగా యాదవులు జరుపుకునే చెన్నకేశవ స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో పాటు మహిళల్ని, చిన్నపిల్లల్ని చితకబాదారు. ఈ 2 సంఘటనల్లోనూ నిందితులు తెలుగుదేశం మనుషులే. టీడీపీ చెప్పిన బీసీ రక్షణ చట్టం ఎటుపోయింది? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తరహాలో బీసీలకు అండగా ఉంటామన్న మాటలు ఎటుపోయాయి? బీసీలను టచ్ చేస్తే, దాడికి దిగితే నిందితులకు బెయిల్ కూడా రాకుండా చేస్తామన్న ఆ హామీ ఏమైపోయిందని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. పైగా బీసీలపై దాడులు చేసి తిరిగి బీసీలనే బెదిరిస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బోడె రామచంద్ర యాదవ్. అగ్రవర్గాల వారిపై కేసులు పెట్టకుండా ఉండేందుకు బాధితుల్ని బెదిరిస్తున్నారు. అందుకే బాధితులపై బీసీలకు అండగా నిలిచారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. నేరుగా వెళ్లి పలకరించి వారికి ధైర్యం చెప్పి న్యాయం జరిగేదాకా అండగా నిలబడుతున్నారు.